హాయ్, నేను డాక్టర్ GPV సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈరోజు చాలా సింపుల్ టాపిక్ అండి. మనకి ఈ బ్యాక్ పెయిన్ అంటే నడుము నొప్పి కానీ, ఈ మిడ్ బ్యాక్ పెయిన్ కానీ, అంటే చెస్ట్ వెనకాల ఉండే స్పైన్లో వచ్చే పెయిన్ కానీ, ఏదైనా ఈవెన్ నెక్ పెయిన్ కానీ, మేము పేషెంట్ కంప్లైంట్స్ని బట్టి పేషెంట్కి ఏ ప్రాబ్లం ఉన్నది అనేది రఫ్గా ఎస్టిమేట్ చేయడానికి మాకు అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు దీని మీద యాక్చువల్గా నేను ఒక వీడియో చేశాను. పేషెంట్ కంప్లైంట్స్ని బట్టి స్పైన్లో ప్రాబ్లము ఏమున్నది అనేది ప్రొవిజనల్ డయాగ్నోసిస్ అంటాం, రఫ్ ఎస్టిమేట్కి వస్తామన్నమాట. సో ఈరోజు ఏంటంటే మనకి నైట్ టైము నొప్పి పెరిగింది అంటే ఉన్న నొప్పి నైట్ టైం చాలా ఎక్కువగా ఉన్నది అంటే దీనికి అర్థం ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కొంతమంది చూస్తూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు, ఇప్పుడు నడుము నొప్పి ఉన్నది, నాకు కొంచెం ఎక్కువసేపు నుంచున్నా ఎక్కువసేపు కూర్చున్నా ఉన్న నొప్పి ఎక్కువైంది. అది దేనికి సంకేతం అంటే ఏదైనా డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే ఈ ఎక్కువసేపు కూర్చున్నా కానీ ఎక్కువసేపు నుంచున్నా కానీ ఉన్న నొప్పి ఎక్కువ అవడానికి అవకాశం ఉంది. అదే మేము మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం. మార్నింగ్ స్టిఫ్నెస్ అంటే అర్థం ఏంటంటే పొద్దున్నే లేచినప్పుడు నొప్పి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అది ఒక్కొక్కసారి 5 నిమిషాలు ఉండొచ్చు, పావు గంట ఉండొచ్చు, ఇంకా కొంతమందికి అయితే 1 to 2 hours కూడా ఈ మార్నింగ్ టైం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. టైం గడిచే కొద్దీ ఈ నొప్పి తగ్గుతూ ఉంటుందన్నమాట. ఇలా మార్నింగ్ టైము ఎక్కువగా నొప్పి ఉండడాన్ని మేము మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం. ఇది దేనికి సంకేతం అని అంటే ఈ నడుములో ఈ జాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి వెన్నుపూసలు ఉంటాయి. ఈ వెన్నుపూసల మధ్యలో ప్రతి 2 వెన్నుపూసల మధ్యలో జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్ని మేము ఫ్యాసెట్ జాయింట్స్ అంటాం. మనకి ఏ జాయింట్ ఇప్పుడు మోకాళ్ళు అరగడం, హిప్ జాయింట్స్ అరిగినట్లే ఈ జాయింట్స్ కూడా అరుగుతూ ఉంటాయి. దీనివల్ల నడుము నొప్పి వస్తుంది, ఈ మార్నింగ్ స్టిఫ్నెస్ వస్తుందన్నమాట. అంటే స్పైన్ చుట్టుపక్కల ఉన్న జాయింట్స్ ఏది అరుగుదల ఉన్నా కానీ ఇలా మార్నింగ్ స్టిఫ్నెస్ ఉండడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మనం పేషెంట్ కంప్లైంట్స్ని బట్టి మనం ప్రాబబుల్ డయాగ్నోసిస్కి వస్తూ ఉంటాం అన్నమాట. అదే ఇప్పుడు చూద్దాము. నొప్పి ఉంటుంది, నైట్ టైము నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. లెట్స్ సే ఇప్పుడు నైట్ 12 నుంచి 2 నొప్పి చాలా ఎక్కువ ఉండడం. దీనివల్ల ఏంటంటే వాళ్ళు నిద్ర పోలేక మధ్యలో లేచి అటు ఇటు తిరగడం అది చేస్తూ ఉంటారు. ఇది సాధారణంగా ఏంటంటే స్పైన్లో ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉంటే ఇలా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ స్పైనల్ ఇన్ఫెక్షన్స్ ఇండియాలో కామన్గా చూసే స్పైనల్ ఇన్ఫెక్షను టీబీ అన్నమాట. అంటే ఏంటంటే నైట్ టైము నొప్పి ఎక్కువగా ఉండి ఒక్కొక్కసారి నైట్ టైము స్వెట్టింగ్ ఎక్కువగా ఉంది. టీబీ ఉన్న వాళ్ళల్లో ఇది వన్ ఆఫ్ ది కంప్లైంట్స్ కూడా. చెమటలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. దీంతోపాటు వీళ్ళకి ఒక్కొక్కసారి ఫీవర్ ఉండడం కానీ, ఆకలి తగ్గడం కానీ, బరువు తగ్గడం కానీ, ఇటువంటి కంప్లైంట్స్ ఉంటే డెఫినెట్గా మనకి ఏదో స్పైనల్ ఇన్ఫెక్షన్ ఉన్నది, ప్రాబబ్లీ టీబీ అవడానికి అవకాశం ఉంది. అంటే టీబీ అనే కాదు, వేరే ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రూసెల్లోసిస్ అనే ఒక ఇన్ఫెక్షన్ ఉన్నది, దానికి అది కూడా స్పైన్ని ఎఫెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇలా నైట్ టైము నొప్పి ఎక్కువగా అవడం, చెమటలు ఎక్కువగా పట్టడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, జ్వరం రావడం, ఈ కంప్లైంట్స్ అన్నీ ఉంటే ఏది అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని కలవడం మంచిది. ఎందుకంటే ఈ స్పైనల్ ఇన్ఫెక్షన్స్ని మనం ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ చేస్తే మనం దాన్ని మెడికల్గా ట్రీట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అదే మీరు డిలే చేసి లోపల బోన్స్ డ్యామేజ్ అయినాయి, వెన్నుపూసలు డ్యామేజ్ అయినాయి అని అనుకుంటే బహుశా ఆ స్టేజ్లో సర్జరీ కూడా అవసరమయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అందు గురించి ఈ కంప్లైంట్స్ని దృష్టిలో పెట్టుకుంటే మనం ఈ ప్రాబ్లమ్ని ఎర్లీగా ఐడెంటిఫై చేయడానికి, స్పైనల్ ఇన్ఫెక్షన్స్ని ఎర్లీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది.